మొన్న జరిగింది. ఒక అతను థైరాయిడ్తో ఇబ్బంది పడతా ఉన్నాడు. అయ్యా మేము ఈ దంతబంధన్ ప్రాణాయామం అనేది ఒక్కటి చూపించాము ఆయన. అయ్యా ఆ థైరాయిడ్ కంట్రోల్లోకి వచ్చేసింది. ఎలా ఉంటుందండి? దీంట్లో మా గురువు గారు ప్రాణాయామం చేసేదానికి ముందర అయ్యా ఈ బాడీని లంగ్స్ను ఆ స్థితికి తీసుకుని వచ్చేదానికి 3 క్రియలు అనేది నేర్పిస్తారు. అయ్యా ఆ క్రియలు 3 నెలలు చేసిన తర్వాత మాత్రమే కుంభకం చేయాలి. దానికి ముందు కుంభకం చేయనివ్వరు. దాంట్లో మొట్టమొదటి దాని పేరు వేగిని అంటారు. అయ్యా ఎట్లయితే దాని పేరులోనే వేగం ఉందో, అది ఒక రైలు ఇంజను స్టార్ట్ అయ్యి మెల్లగా బయలుదేరి స్పీడ్ ఎత్తుకొని తగ్గినట్లు, అవునండి, అని ఆగినట్లు ఇదే విధానంతో అది ఉంటుంది. దాన్ని ఇట్లా చేస్తారు. ఈ క్రియ మూలంగా ఈ శ్వాస నాళాలలో ఉన్న కల్మషాలు, ఊపిరితిత్తులలో ఉన్న కల్మషాలు బయటికి వెళతాయి. అవును. ఈ పొట్ట నిండా బయటికి లోపలికి ఆడించడం మూలంగా పేగుల మీద ఒత్తిడి కలిగి జీర్ణ వ్యవస్థ అద్భుతంగా మారుతుంది. అవునండి, ఇది మొదటిది. దీని రెండవ దాన్ని దంతబంధన్ అంటారు. లోపల గాలిని వదిలేసి ముక్కులు మూసి ఈ దంతాలు బిగించి దంతోష్ట్రాల నుంచి గాలి తీసుకుంటాం. నోరు మూసేసి ముక్కల ద్వారా వదలాలి. దీని బెనిఫిట్ ఎప్పుడే కానీ టాన్సిల్స్ రావు. అవును. థైరాయిడ్ ఓవర్ యాక్టివిటీ కానీ లెస్ యాక్టివిటీ కానీ కాకుండా నార్మల్గా నడుస్తుంది. మూడవది శీతలి అంటాం. అవును. అది తమకు తెలిసింది. ఇలా ప్రారంభకులు 3 రౌండ్లతో మొదలుపెట్టి పక్షానికి ఒకసారి 2 పెంచుకుంటూ 3 నెలలు చేసినప్పుడు ఈ ఊపిరితిత్తుల కెపాసిటీ అద్భుతంగా పెరిగి అప్పుడు కుంభకం ఎక్కువ నిలుపుకోగలిగిన స్థాయికి వస్తాం. అనుభవమే చేయాలి. దీంట్లో ఈ థైరాయిడ్కు పనికొచ్చేది ఈ దంతబంధన్ అనేది. ఈ శీతలి అనేది మెడుల్లా ఆమ్లగేటా కూలింగ్కు పనిచేస్తుంది. తర్వాత ఈ బ్రెయిన్ ఫ్లూయిడ్కు బ్యాక్ బోన్ ఫ్లూయిడ్కు మధ్యలో ఉన్న ఈ లింక్ ఏరియా చల్లదనంతో కూలింగ్ చేయబడుతుంది. అందుకు శీతలి పనికొస్తుంది. ఈ వేగిని లంగ్స్ క్లీనింగ్ పనికొస్తుంది. ఇవి 3 నెలలు చేసినప్పుడు అప్పుడు కుంభకం చేయగలిగిన కెపాసిటీకి వస్తుంది. ఆ కుంభకం ఎక్కువసేపు చేస్తూ ప్రాక్టీస్ అయిన తర్వాత మూలబంధము, ఉడ్డియాన బంధము, జాలంధర బంధము అనేది వేస్తాం. అవి తమకు తెలుసు. అవి వేసినప్పుడు ఈడా పింగళలో గాలి పోలేని స్థితి ఏర్పడి ఆ గురు కటాక్షము, పైవాడి అనుగ్రహము ఉన్నప్పుడు ఆ గాలి ఏ రోజో ఒక రోజు సుషుమ్నా ప్రవేశం కలుగుతుంది. ఇది మా గురువు గారు మాకు బోధించిన పద్ధతి. యువతకు ఇప్పుడు మేము చెప్తున్నది అదే. భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అంతా మీ భుజస్కంధాల మీద ఉంది. చదవాలా, ఉద్యోగాలు చేయాలా అనుకుంటున్నప్పుడు ఆ చదువు, ఉద్యోగాలు సక్రమంగా మీకు నడవాలా అంటే ప్రాణాయామాలు లాంటి క్రియలు, యోగాసనాలు, ఆహారపు అలవాట్లు ముఖ్యంగా వీటిని మీరు ఎంత మార్చుకున్నారంటే మీ ఉజ్వల భవిష్యత్తు అంత బాగుంటుంది. మీ భవిష్యత్తు కారణంగా దేశ భవిష్యత్తు అద్భుతంగా అవుతుంది. ఇటువంటి మహానుభావుల సంకల్పాలు నెరవేరుతాయి. వాళ్ళు 30 ఏళ్ళుగా ఎందుకు కృషి చేస్తున్నారు? వారు తిని వారు ఆరోగ్యంగా ఉండిపోవచ్చు. అందరూ బాగుండాలి అనే కాన్సెప్ట్ మన సనాతన ధర్మంలో ఉంది. దాన్ని పట్టుకొని శ్రీ రాజుగారు ఈరోజు ఇంత వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఇప్పుడు అది ఫలాలను ఇస్తుంది. 30 ఏళ్ల శ్రమ, ఈ ఫలాలు 100 కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.